మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను జోజిబాబు. ఏలూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని సెర్ప్ సీఈఓ శ్రీమతి కరుణ వాకాటి చెప్పారు. స్థానిక ఒట్లూరులోని టీటీడీసీ నందు మంగళవారం డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి కరుణ వాకాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణ వాకాటి మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల నిమిత్తం స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు. దీనికోసం వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళిక సర్వే మరియు సూక్ష్మ రుణ ప్రణాళిక తయారీలో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన కలిగించడం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. రుణాలు పొందే డ్వాక్రా సంఘాల సూక్ష్మ రుణ ప్రణాళికలను ఈ నెలాఖరులోగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సూక్ష్మ రుణ ప్రణాళికల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపికలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక, పరిశ్రమల శాఖ మొదలగు శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో డ్వాక్రా సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, డ్వాక్రా సంఘాల మహిళలకు మంజూరు చేసినటువంటి రుణాలు 99% పైగా వసూలవుతున్నాయని అన్నారు. రుణాలు సద్వినియోగం చేసుకుని డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయరాజు, ప్రాజెక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు మరియు విఓఏలు తదితరులు హాజరయ్యారు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి మీరు ఫైనాన్స్ చేసి అప్లోడింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు నేను నిన్నటి నుంచి కూడా ఫీల్డ్లోనే ఉన్నా, తీసుకునే వాళ్ళ విధంగా ఖర్చు అనేది అయిపోయింది అని ఇప్పుడు నా అవసరం బట్టి ఇస్తున్నారు అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. రైట్. సో మన కన్సంప్షన్ తక్కువ, మిగతా ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఈ నెంబర్ చూసిన చాలా బాగున్నాయి. అందులో మనకు కావాల్సిన వాళ్ళకి ఏం కావాలని కరెక్ట్గా చేస్తున్నాయి. సో ఇప్పుడు జస్ట్ వాళ్ళకి లోన్ ఇచ్చేవాళ్ళే కాదు, మన ఏ పర్పస్ లోన్ తీసుకున్నా దాన్ని గ్రౌండింగ్ కరెక్ట్గా చేస్తారా, అందులో ఏదైనా ప్రాఫిట్ బిజినెస్గా మనం వాళ్ళకి చూపించుకున్నామా, అక్కడ కూడా మనం ఫాలో చేయాలి. సో ఈ దాని తర్వాత ఎక్కడ ఉన్నాయి డబ్బులు, దేనికోసం వాడుకుంటున్నారు, గ్రౌండింగ్ చేశారా లేదా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏం ప్లాన్ చేసిన రైతు కూడా అది సక్సెస్ఫుల్గానే మనం గవర్నమెంట్ చూపించాల్సి ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పైన ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ముందులో క్లియర్గా చెప్పారు, మీకు ఎలాంటి సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్, ట్రైనింగ్, సెలబ్రిటీ ఒకటే సరిపోతుంది. అన్నీ మన దగ్గర ఉన్నాయి, అడుగులు ఉంటే మీరు చేయవలసి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. We definitely take up you. So I am confident he better. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే, కెనాల్ మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు మరియు దెందులూరు నియోజకవర్గాల గోదావరి కృష్ణా కెనాల్లకు టెయిల్ ఎండ్గా ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అటు గోదావరి కెనాల్ ఇటు కృష్ణా కెనాల్కు సంబంధించినటువంటి పూడికతీత సహా సంబంధిత మరమ్మతులతో పాటు పలుచోట్ల అధ్వాన స్థితిలో ఉన్న గేట్లను కూడా కొత్తవి ఏర్పాటు చేసే పనులన్నీ కూడా సత్వరమే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి జడ్పీ అతిథి గృహం వద్ద పలువురు తమ వినతి పత్రాలను అందించి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యేలు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపడతామని, అయితే రాష్ట్రం గత వైసీపీ పాలన వల్ల ఎంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటూ ఉందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి మద్దతు నిలిచేలాగా ఉండాలని, అనవసరంగా ధర్నాలు వంటివి చేసి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి సమయం వృధా చేయకూడదని ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటిలు సూచించారు. దాంట్లో కుదాటారు కదా, అది తడాకపోతామో తోపు కుదాను. ఈయన అన్నాడు నేను గతంలో ఈయన డిసిపి అన్నారు ఉన్న కాలంలో పౌరు నాకు ఉన్నాడు ఎక్కడైతే నీళ్లు కానీ డ్రైనేజ్ అవసరమైతే లోపల డ్రైనేజ్ ఆపేసి ఇండియా కానీ చేసేది డ్రైనేజ్ ప్లానింగ్ చేయండి. ఇది మామూలుగా దమ్ము చేయదు, అది డ్రైనేజ్ ప్లానింగ్ చేయదు. మనం ప్లానింగ్ చేద్దాం మీకు ఫోన్ చేసాం, బ్రహ్మాండంగా ఉంటే గాలి దిగి వెళ్ళిపోయేటట్టు ఉంది, ఆగిపోయింది నీళ్ళు వదిలేసాం సార్ దిమ్ము వాడగలం. 2 రోజులు తేకుంటే కనుక మనం ప్లానింగ్ అయిపోయేది. 150% దీని మీద రకరకాల డిఫరెంట్ వర్క్లు ఉన్నాయి. దీంట్లో జాలిపూడి లేదు, మాదిపల్లి కాలంలో డిజిటల్ దీంట్లో కూడా ఉన్నాయి. కేసు దాంట్లో కూడా ఎంప్లాయ్ చేయండి. ఇవి కాదు కాస్తున్నాడా ఒక ట్రాక్టర్ ఎదుగుకుంటా 2 ట్రాక్టర్లు అవుతుంది. ఎన్ని ట్రాక్టర్లు వరకు అమ్మేసేళ్ళు అది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎట్లా వచ్చారు కాబట్టి ఎన్ని సెక్షన్లు అమ్మేశారు, ఎన్ని ట్రాక్టర్లు అమ్మేశారు. పని ఎందుకు చేయలేదు? అది నేను రాజులు చేసి వెళ్ళిపోయారు సార్. ఇది తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవడ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే లేదు, నేను ఇంజనీర్. ప్రాజెక్ట్ మేనేజర్ నువ్వేగా ఉంది ఇక్కడ. నేను ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తావు? మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడతావు? సీజన్ వచ్చేసింది, ఎప్పుడు మాట్లాడతావు? 1 వీక్లో మాట్లాడి 1 వీక్ అంటే ఏంటయ్యా? అర్థం 1 వీక్ అంటే ఆయన చెప్పాను. బిల్డింగ్ పేరు కుటుంబైంది ఆమె కూడా పెడతాం కదా. ఎంతో మాట్లాడి శాంక్షన్ తీసుకుని పైన కట్టండి. ముక్కంటే జస్ట్ మా గురించి మాట్లాడితే చాలు సార్.
నిర్ణయాలు తీసుకుంటాం. మీరు ఈయనమ్మా మీరు 11 నెలలుగా ప్రజల కోసమే గెలిపించారు మీరు. అంతకుముందు అని మేము అంటలేదు. మేము మీకు సపోర్టే. ఉన్న పరిస్థితుల్లో కొంత ఓపిక పట్టండి. పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇంట్లో వండుకుంటానికే బియ్యం లేకపోతే మీ నాన్న సెల్ ఫోన్ కొనమని అడగలమా? లేదంటే మీ హస్బెండ్ని అడగలమా? పెళ్ళి అయితే అంటావు. ముందు బియ్యం ఇంపార్టెంట్ కదా, తిండి ఇంపార్టెంట్ కదా, ఆ తర్వాత కదా సెల్ ఫోను. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. కొద్దిగా ఓర్చుకుంటుంది. వారానికి రోజు చెప్పేసుకుని ఆందోళన కొనసాగించడం తప్ప మొత్తం అందరూ ఇదే పని మీద అందరూ ఇక్కడ ఉంటాయి. మన జిల్లాలోనా? స్థానిక వైఎంహెచ్ఏ హాలులో దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలలో సోమవారం రాత్రి రాష్ట్ర గృహ నిర్మాణ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాటికలను మంత్రి కొలుసు పార్థసారథి కొద్దిసేపు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. కేవలం 20 సంవత్సరాల వయస్సులోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అగరబత్తి తయారీకి నాంది పలికి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. వారి తనయులు వారసత్వంగా అగరబత్తిని మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాలలో ఎగుమతి చేస్తూ మంచి బ్రాండ్గా తీర్చిదిద్దారన్నారు. మొట్టమొదటిగా కేవలం 2 మహిళా కార్మికులచే ప్రారంభించి ఈ రోజున 2500 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని అన్నారు. ఆయన ధాతృత్వం గల మహామనిషి అని, వారి కుమారులు కూడా అదే దారిలో పయనిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలతో పాటు అంబికా కృష్ణ శాసనసభ్యులుగా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి మంచి సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, ఘంటా మురళీ రామకృష్ణ, అంబికా ప్రసాద్, స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు అంబికా రాజా, వైఎంహెచ్ఏ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, కార్యదర్శి కెవి సత్యనారాయణ, అంబికా అభిమానులు, నాటక రంగ అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు డాక్టర్ తెలంగాణ రామ్ గారు. ఆయన ఇక్కడ అంటే అక్కడ ఇప్పుడు జనరేషన్ చెప్పిన కానీ ఈ వేదిక ఉన్నానికి ఇవి డాక్టర్ సార్ అందరూ వచ్చారు తెలుసు. అట్లా వచ్చి నేను చదువు ఇక్కడే కాలేజీలో డాక్టర్ అయ్యాను. మళ్ళీ ఈ ఊళ్ళోనే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తెలంగాణ. అందుకే నాకు ఈ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎంతో ఆ కొండా పద్ధతి తీశారు హై స్కూల్. 6 ఉండేది ముందు ఆ స్కూల్ కూడా పేరు ఉండేది కదా, వీరభద్ర పుట్టే రోజులు ఉండేది. ఇక్కడ ఏ ఊళ్ళో చాలా ఎక్కువ సంబంధం ఉంది. ఎవరైనా ఏం కోరుకోవాలంటే 100 ఏళ్ళు నాకు అంతకుముందు నిజంగా నిలబడ్డాడు. మేనత్ గారు ఆమె 42 అంటే 3వ ఎంపీ కంటెస్ట్ చేసి ఎలక్షన్ మాట్లాడతారంటే దేవకుమార్ గారు కంటెస్ట్ చేశారు. అందరూ కొమారెడ్డి గారు. మా తండ్రి తరఫున అందరికీ అందరూ 50 వేలు, మా నాన్నగారు 50 వేలు. మా మేనమావ సైడ్ ఒక
తెరాలి ఎక్కడ వాళ్ళందరూ 100 ఏళ్ళు పెట్టారు. ఏదో అనుకున్నవాడు 100 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. కానీ ఆయన 3 ఏళ్ల ముందు కోడలు చనిపోయి, 2 ఏళ్ల ముందు కొడుకు చనిపోయి, 7 ఏళ్ల ముందు మనం ఒకటే కోరుకోవాలి, ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకోవాలి. ఆ ఆరోగ్యం మనం ఎవరికి బాధ కాకుండా మనం వెళ్ళిపోతే చాలా సంతోషం. 2 రోజుల కార్యక్రమంలో వాటి 3వ రోజు మనకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి రోజేమో ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు, నిన్నైతే మన టూరిజం మినిస్టర్ గారు దుర్గేష్ గారు వచ్చారు, ఇవాళ మన పాఠశాల మినిస్టర్ గారు వచ్చారు, ఇవాళ వేరే కార్యక్రమంలో వెళ్ళి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠశాల గారు వచ్చారు, ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే ఈరోజు కాంగ్రెస్ సంవత్సరాలు కూడా ఈ టైంకి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని, మా సమస్యని, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మూల కారణం, మూల స్తంభాలుగా కుడుగుజలు ఎడబోజంగా వైవించారు తెలియజేయ వారికి కూడా. అలాగే వేణుగోపాల్ బ్రహ్మాండి గారు కానీ, మా ఎకరా సోమేశ్వర గారు కానీ, మన ముద్దుకృష్ణ గారు కానీ, అలాగే నాటకాలకు సంబంధించిన మోడీ గారు కానీ, అలాగే కాంతారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అలపాటాల సతుల జయంతి ఉత్సవాలకి ఒక కుడి భుజం కానీ వైవించారు, ఎడమ భుజం కానీ ముఖ్యకులు గురించి ఈ కార్యక్రమం విగ్రహం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాటికల మీద ఇంత శ్రద్ధ, ఇంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నిజంగా నేను చాలా సంవత్సరాలు అయితే నాటికలు చూసి ఈ 2 రోజులు 3 రోజులు నాటికలు చూసినంత చాలా బాగా చేస్తున్నాను. నాటికలు ఇవాళ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఇవాళ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కర్నూలు అలా ప్రతి సెంటర్లో కూడా ప్రతి సమాజానికి ఆ సమాజాన్ని విశ్లేషణ చేసినట్టు ఉన్నారు. ఒక్కొక్కడు 4 పేర్లు మీద ఇచ్చేసి 30 లక్షల 50,000 కొట్టేసినట్టు కూడా ఉన్నారు. ఏమైనా కూడా బాధపడలేదు. అది కూడా ఒక వృత్తే కదా, అది కూడా వాళ్ళకి ఆధారమే కదా, సంతోషపడ్డారే. కానీ ఆ రోజు ఇలా తీసుకున్నారని మా కంప్లైంట్ వచ్చినా పోలేవే, ఎంత గొప్పది, ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి చెప్పేసి ఆనందపడ్డారు. అటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నటుడు, అలాగే ఆయనకి కళల మీద మంచి ప్రవేశం ఉంది. అటువంటి వ్యక్తి మొన్న తర్వాత మన ఉగాది పురస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కళారత్న అవార్డ్స్, ఆ తర్వాత కందుకూరి పురస్కారాలు, అదే సమయంలో నంది అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే కళలు పరిగెలుతాయో, ఏ రాజ్యంలో కళలు విలసిల్లుతాయో, కళాకారులు సుభిక్షంగా ఉంటారో ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. ఆ విషయాన్ని గమనించి పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు లాంటి వాళ్ళు, మన అభికృష్ణ లాంటి గారు, ఈ పెద్దలందరూ కూడా చంద్రబాబు గారు పెద్ద సన్నిహితంగా ఉంటుంది నేను గమనించాను. నాకు తెలుసు, నేను కూడా పెడతాను. కానీ నా శక్తి తక్కువ. ఒక నటుడుగా ఆయన కంఫర్ట్ చేసేటువంటి విధానంతో ముందుంటారు. కానీ ఈ పెద్దలందరూ కలిసి సంస్కృతి మీద మాట్లాడుతుంటే మీరు చేసుకోండి అనేటువంటి ఆన్సరే వస్తుంది. కానీ చంద్రబాబు గారి దగ్గర నుంచి నువ్వనే మాట ఇప్పుడు రాజని విషయం మీకు తెలియజేస్తాను. దెందులూరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలతో దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలకు కొత్తగా ఎంపికైన సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీలలో తమకు అవకాశం కల్పించి గుర్తింపును ఇచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసి గ్రామాలలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతనంగా ఏర్పడిన గ్రామ పార్టీ కమిటీలకు సూచించారు. కదిలిపోతుంది.
అలా వేరే అనుకుంటా ఓకే సార్. ప్రయత్నం చేద్దాం, మన చేతిలో ఏది జరుగుతుంది, పాలసీ మ్యాటర్ కదా, ఇల్లు చదువుకున్నాడు ఇబ్బంది. ఏంటంటే వెనకరండి ఫోన్ పెడతారు. గ్రూప్ పెట్టన్నా గ్రామ కంపెనీగా గ్రామ ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు పార్టీకి ముందుకెళ్ళకుండా ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా ఓకే సార్. ఓకే సార్. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఎన్టీఆర్ ప్రసాద్, పొప్పుశెట్టి మోహన్, గురిపర్తి గోవర్ధన్, మాకాల రమేష్ ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక సత్యనారాయణ థియేటర్స్ ఆవరణలో నాన్ వెజ్ వంటకాలతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తూ మంగళహారతులు పడుతూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ కుర్రకారు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న హీరో ఎన్టీఆర్ భవిష్యత్తులో కూడా మంచి చిత్రాలు చేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా అన్ని విధాలా సహకరించిన ఎమ్మెల్యే బడేటితో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోన మాణిక్యం, నాగరాజు మరియు నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 42వ జన్మదిన వేడుకలు ఏలూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం, సినిమా, తర్వాత కేక్ కటింగ్. ఆయన 15 సంవత్సరాల నుంచి ఏలూరు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి గట్టిగా చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా చాలా కార్యక్రమాలు మేము పాల్గొంటాం. మా హీరో గారి 42వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు మాకు ధన్యవాదాలు. ఉదయం మరి సేవా కార్యక్రమాలు అన్నిటికీ మేము ముందుంటామండి. నందమూరి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, మేము ఎప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి ఏకతాటిగా అన్ని కార్యక్రమాలు మేము ముందుంటున్నాం. మరి ఈరోజు ఉదయం 100 మంది దాకా రక్తదానం చేశారు మా ఏలూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో. మరియు
10,000 మందికి భోజనం ఏర్పాటు చేశామండి. మళ్ళీ సాయంత్రం కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి, కేక్ కటింగ్ ఉన్నాయి, 43 కేజీల కేక్ కటింగ్ కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయి. ఇంకా ముందు ఇంకా చాలా జరుగుతాయి. సేవా కార్యక్రమాలు అన్నిటికీ మేము ముందుంటాం. జై ఎన్టీఆర్, జై జై. మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి జన్మ శుభాకాంక్షలు. నందమూరి అభిమానుల తరపున జన్మ శుభాకాంక్షలు. సేవ అంటేనే నందమూరి అంటే సేవ. మాకు ఒకటే గుర్తింపు. ఏదైనా రూపాయి తీసుకొచ్చి జనాలు సేవ చేయాలి, అభిమానులకి కానీ అభిమానులకి రూపాయి తీసుకొచ్చి జనాలు సేవ చేయాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో సేవ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మా ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చాలా కార్యక్రమాలు చేసామండి. ఇవాళ 500 మందికి అన్నదానం చేశాము, తర్వాత బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాము, అలాగే కేక్ కటింగ్ ఏర్పాటు చేశాము, చాలా పలు వృద్ధాప్యాలుగా పళ్ళు పంచాము. ఇంకా చాలా కార్యక్రమాలు మేము చేసామండి. ఇంకా ముందు కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు, బాలయ్య పుట్టినరోజు కూడా మంచి కార్యక్రమం చేస్తామని కోరుకుంటున్నాం. పెదపాడు మండలం అప్పనవీడులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి
ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా OP చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్, ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. గుండు గొలను ముద్దుబిడ్డ, అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్న మాకు అత్యంత ఆప్తులు, దిశానిర్దేశకులు మామిళ్లపల్లి పార్థసారథికి ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. EMC చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండుగొలనులో కాపు యువత ఆధ్వర్యంలో మామిళ్లపల్లికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన మామిళ్లపల్లికి కాపు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం జరిగిన సభలో మామిళ్లపల్లిని స్థానికులు, కాపు సంఘ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున భారీ గజమాలలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి మాట్లాడుతూ కష్ట సుఖాలలో తనకు అండగా నిలబడిన బడేటి కుటుంబానికి సర్వదా రుణపడి ఉంటానని, అలాగే తనపై నమ్మకంతో EMC చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బడేటికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడూ ఎల్లప్పుడూ బడేటి కుటుంబానికి వెన్నంటి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఈ సన్మాన సభను ఏర్పాటు చేసిన మామిళ్లపల్లి ఆదిశేషుబాబు, మండిక గోపి, రాళ్లపల్లి భీమేశ్వరరావు, మామిళ్లపల్లి సుబ్బారాయుడు, మండిగ నాగయ్య మరియు సన్మాన సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురజ్ఞ స్వస్తయే దేవా పూర్వోక్త ఏవం విశేష విష్టాయామ సజమానస్య ధర్మనాల పూర్వోద్భవస్య పార్థసాధనాదేస్యాః ధర్మవద్యేతేకస్య జ్యోతినామి సంవృతాః त्वमेवं विद्वान् अमृतः भवजनाय राजाधिराजाय प्रसह्य साहिने नमो भयं वै श्रवणाय कूर्महे प्रचोदयातु कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु श्री अमलकन्नम्म सालविद्दम्म सिदारुणीश्वरी गरुवाणियम्म मायम्म दुर्गम्म स्वरूपिणी श्री गंगानमदलिदेवताभ्यो नमः पाणि शरणं प्रपद्ये स्वस्ति संविधाने स्वभयं नो अस्तु क्षीर समुद्रराज तनया श्रीरंगदानेश्वराय नमोस्तुते गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని స్వీకరించినందుకు సందర్భంగా ఈరోజు యువతులందరూ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ సభకి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ భీమేశ్వరరావు గారిని కాస్త ముందుకొచ్చి వారిని ఆహ్వానించి స్టేజ్ మీద తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. प्रबोधिनी प्रियं देवे ममह्वये श्रीर्मा देवे दशदां शांसोऽस्मृतां सर्पयन्ते पद्मे सर्वाभि देवैनं देवता विरुद्धरते यावतीर्वै देवतावसेता ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणां नवानां ग्रहाणामत्यन्तनुकूल्यता सुबलसिद्धिरस्तु मृगभयं पक्षिभयं भयं निवृत्त्यर्थं श्री गंगानम्मतल्ली देवता परिपूर्णशिष्टकाम्यार्थ सिद्धिरस्तु गस्वाने सर्वकार्य दिग्विजयता अत्यंत अनुकूल्यता सुबल सिद्धिरस्तु श्री गंगानम्मतल्ली देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु शतमेन शतात्मानं भवति शतवरन्तं भवति शतमैश्वर्यं भवति शतविरसकं दीर्घमायुः वरदयेन वर्धयन्ति शतमेन शतात्मानं भवति. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఉద్యోగుల వేతన బకాయిలు విడుదల చేయాలని, కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాదులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, రోజుకు 10 గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు కేవలం రోజుకు 280 రూపాయలు మాత్రమే జీతమిచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గత 4 నెలల బకాయిలను విడుదల చేయాలని, కనీస వేతనం 18,500 రూపాయలకు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో ప్రసవించిన తల్లి బిడ్డలను క్షేమంగా వారి ఇళ్ల వద్దకు చేరుస్తున్నారని, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల క్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని వారు విమర్శించారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ సమస్యల పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, పోసిబాబు, వెంకటేష్, శామ్యూల్, ప్రేమకుమార్, సాయి, నరేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల అధ్యక్షుడిని గత 9 సంవత్సరాలుగా 102లో చేస్తున్నటువంటి ఉద్యోగులు. గత 9 సంవత్సరాలను కూడా మా యొక్క వేతనం అనేది 7,870 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ వేతనం అదేవిధంగా 4 నెలలకి 5 నెలలకి పెండింగ్లు పడుతూ ఆ యొక్క వేతనం వేయడం జరుగుతుంది. ఈ యొక్క వేతనంతో ఈరోజు ఇల్లు గడవాల్సిన పరిస్థితి ఏ ఒక్క డ్రైవర్కి కూడా లేదు. ఈ యొక్క వేతనాన్ని కాకుండా జీవో ప్రకారం ఉన్నటువంటి వేతనం ఏదైతే ఉందో 18,500 రూపాయలు చెల్లించాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది. 18,500 రూపాయలు శాలరీ అనేది అమలు చేయాలి. రెండోది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా డ్రైవర్లను గట్టి ఇన్సూరెన్స్ అనేది కూడా మాకు చెల్లించాలి. సిఎల్స్, ఏఎల్స్ అనేది ఉంటాయి, అరేంజ్డ్ లీవ్స్ మరియు క్యాజువల్ లీవ్స్. అవి వాడుకోపోయినప్పటికి కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అరబిందో వాళ్ళు ఏంటంటే వాడకపోయినటువంటి మాకు ఆ శాలరీస్ అనేది వేయటం లేదు. ఆ అమౌంట్ వచ్చేసి ఈ యొక్క 3 సంవత్సరాల్లోనే మా యొక్క క్యాప్టెన్స్కి 15,000 నుండి 18,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ కూడా అడిగినప్పటికి కూడా ఇది సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మా యొక్క సమస్యలు. మాకు ఈ విధమైనటువంటి సమస్యలు కాబట్టి వీటిని మా డిమాండ్స్ కూడా ఇవే. మా యొక్క కనీస వేతనాన్ని 18,500 రూపాయలకి పెంచినట్లయితే కనుక మేమంతా కూడా సంతోషంతో మా పిల్లలతోటి మా కుటుంబాలను మేము గడుపుకోవడానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఈ యొక్క విలేకరుల ద్వారాగా అదేవిధంగా ఈ వార్త ద్వారాగా మరి మేము తెలియపరుచుకుంటున్నాం మాకున్నటువంటి ప్రతి సమస్యను. దయచేసి మా యొక్క బాధలను అర్థం చేసుకొని మా యొక్క మాటలను మరి మీరు మనసులో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి సరైనటువంటి వేతనాన్ని మాకు ఇచ్చినట్లయితే కనుక మేము ఆనందంతో ఈ యొక్క వ్యవస్థలో పనిచేయడానికి ఆనందంతో ఎంతో సంతోషంతో ముందుకు నడుస్తూ ఉంటామండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సినిమా హీరో, ఆయన సినిమాల్లో ఏం చేశాడో మాకు తెలియదు, కానీ నిజ జీవితంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా స్పందించి, చంద్రబాబు గారు స్పందించకపోతే మీరైనా స్పందించండి. మరి ఎన్డీఏ కూటమి అంటున్నారు కదా, 3 పార్టీలు ఉన్నాయి, ఏంటి ఉపయోగం? వాళ్ళు చేసిన దాంట్లో మీరు చేస్తే మీకు వాళ్ళకి తేడా ఉంది. అందుకని ఉద్యోగులు, కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు అందరూ కూడా వాళ్ళు రోడ్డును పడుతున్నారు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ధనవంతుల కోసం, భూస్వాముల కోసం, కోటీశ్వరుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం అయితే ప్రభుత్వాలు అవసరం లేదు. కామన్ మ్యాన్ కోసం అవసరం, కష్టజీవుల కోసం అవసరం, ఉద్యోగుల కోసం అవసరం, కార్మికుల కోసం అవసరం. వాళ్ళు ఈరోజు వీధుల్లో పడుతున్నారు. మీ చర్యల వలన మీరు పట్టించుకోండి, వారి ఆకలి బాధను తీర్చండి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయమని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం మరియు హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో మే 17, 18, 19, 20 తేదీలలో 4 రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి నాటక పోటీలు 3వ రోజు సోమవారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి, కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్, దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళిలు నాటికలను తిలకించి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంబికా కృష్ణను, కుటుంబ సభ్యులను మరియు వైఎంహెచ్ఏ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలోను, కళలను ప్రోత్సహించడంలో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం ఎప్పుడూ ముందుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కెవి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 3వ రోజు ప్రదర్శించిన హైదరాబాద్ యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ వారిచే నా శత్రువు, 2వ ప్రదర్శనగా సహృదయ ద్రోణాదుల వారిచే వర్క్ ఫ్రమ్ హోమ్ నాటికలకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణుగోపాల్ లునాని, ఎంవివి నాగేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు, కేబి రావు, సంకు సురేష్, ఎం సూర్యనారాయణ యాదవ్, కానాల మురళీకృష్ణ, మోతే శ్రీనివాసనారాయణరావు, గుత్తా కౌశలేంద్రరావు, డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య, అంబికా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ ఖాజా వలి సమన్వయం చేశారు.
వెళ్ళి మాత్రం ఇష్టాలు చేసుకో, కావాలంటే సాక్షాత్తో నేను వదిలిపెట్టా, అర్థమైందా? అది సరే ఉంటాను. చాలా చాలా అందంగా ఉన్నారండి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, ఐఎఫ్టియు నాయకులు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకులు కోరారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కాలరాస్తోందని వారు విమర్శించారు. సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, అనేక చట్టాలను కార్మిక వర్గానికి దూరం చేస్తూ కార్పొరేట్లకు, ప్రైవేట్ యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే విధానాలను చేపట్టిందని వారు విమర్శించారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారత్లో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను మరియు పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేట్ వ్యక్తులకు కారు చౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తోందని వారు తెలిపారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేని పక్షంలో జూలై 9వ తేదీన జరిగే సమ్మెలో కోట్లాది మంది కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, బి సోమయ్య, వివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు, కుమార్, జాన్ బాబు, ఏఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బుగ్గల ప్రభాకర్, ఐఎఫ్టియు నాయకులు మేసాల రమణ, మంగ అప్పారావు, దోల వీరనాయుడు, సందక అప్పారావు, నగిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి.
అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు పాల్పడుతూ ఉన్నాడు. కార్మిక వ్యతిరేకమైనటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇటువంటి తప్పుడు విధానాలను మానుకో, కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకో. లేని పక్షంలో జూలై 9వ తేదీ ఈ దేశం మొత్తం కూడా బొగ్గుమంటది. కోట్లాది మంది కార్మికులు సమ్మెలోకి వస్తారు. దాని యొక్క ప్రతిఫలాలన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 600 రూపాయలు వాళ్ళకి కూలీ రేట్లు కేటాయించాలని, ఇంకా తదితర డిమాండ్లతో ఈ దేశంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఇది అసలు ఈ రోజున మనం వాస్తవంగా చెప్పాలంటే ఒక సమ్మె చేయాలని అనుకున్నాం. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా వేసినప్పటికీ కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు జూలై 9వ తారీఖున మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీరు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మరింత పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఏలూరు ఐక్య కార్యాచరణ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, శ్రామిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇప్పటికైనా ఈ ప్రజాగ్రహాన్ని, కార్మికాగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి 44 చట్టాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఆ సమ్మెతో ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు హనుమత్ జయంతి వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు రంగప్రసాద్ తెలిపారు. మంగళవారం సందర్భంగా మధ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది, ఇష్టమైనటువంటి రోజు జయవారం, మంగళవారం. ఈరోజు ప్రాతకాలమే 4 గంటలకి స్వామివారి సన్నిధిలో తీర్థపింది నిత్యార్చన కైంకర్యములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి 5:30కి అందరినీ కూడా దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఆలయ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రము, మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా మంగళవార కార్యక్రమాలు పూర్తయ్యాయి. అదే రకంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున స్థిరవాసనంలో ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి పరాశర సంహిత చెప్తోంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా 21వ తారీఖు సాయంత్రం దగ్గర నుంచి 25 వరకు కూడా 5 రోజులు పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఆచార్య అర్చక ఋత్విక్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరగడానికి శ్రీకారం చుట్టబడుతోంది. అందులో భాగంగా 21వ తారీఖు సాయంత్రం ధ్వజారోహణ, అంకురారోపణ అయిన తర్వాత వాస్తుహోమము, అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 2వ రోజు హనుమత్ జయంతి పురస్కరించుకుని యథావిధిగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఉక్తహోమాల అనంతరము శ్రీ స్వామివారి సన్నిధిలో విశేషముగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రకంగా 3వ రోజు అయినటువంటి 23వ తారీఖున శ్రీ సువర్తలా హనుమత్ కళ్యాణం
అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రకంగా 23వ తారీఖు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం గురువాయిగూడెం చక్రదేవపల్లి గ్రామంలో స్వామివారు విహరిస్తారు. 24వ తారీఖున స్వామివారికి ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. 25వ తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఉదయం. తదనంతరం చక్రవారి సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి స్వామివారి కొలంలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు వైశాఖ మాసంలో స్వామివారిని దర్శించండి, ధరించండి. వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమత్ జయంతి ఆ రకంగా ఈ సంవత్సరం కలిసి రావడంతో కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజుల్లో వారికి కుదిరినటువంటి రోజు ఎప్పుడొచ్చినా సరే స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. అయితే ఇటీవలే దేశంలో నెలకొన్న శాంతి భద్రతల దృష్ట్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పి సూర్యారావు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, ఆటో యూనియన్ నాయకులు పి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశంలోని 75 సంవత్సరాలు కార్మికులు, కర్షకులు, రైతులు 50 మంది ప్రజానికం సాధించుకున్న సంపదను కార్పొరేట్ సంస్థలకు లూటీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంచాలనే ఉద్దేశంతో సమ్మె చేయాలని అనుకున్నాం. విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే ఈ రోజు జరిగే సమ్మెను వాయిదా వేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేవలం నిరసన మాత్రమే చేయాలని అనుకున్నాం. మిత్రులారా, ఏదైతే ఇందా చెప్పిన 4 లేబర్ కోడ్లు అంటే మేము గతంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి పోరాడి సాధించుకున్న లేబర్ కోడ్లు కార్మికులకు ఉపయోగపడే అన్ని కూడా తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరింది. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను తీసేసే దాంట్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున కళని అందరం కూడా కోరుతా ఉన్నాం. ఏ సందర్భంలో రైతులు హాని కలిగించే రైతు నల్ల చట్టాలు తీసేయాలని, అలాగే ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ చట్టాలన్నీ అమలు చేసే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి తక్షణం ఈ చట్టాల అమలు కోసం భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటి అనేది కూడా జూలై 9వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను మేము విజయవంతం చేయడానికి ఈ మధ్య ఏదైతే ఇది వాయిదా పడిందో దానికి నిరసనగా మాత్రమే ఈ రోజు నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.